మహిమ కలుగును గాక. నేడు దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు పిల్లరా. యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వాక్యం. ఆయనను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసయ్యను ఈ లోకానికి పంపించినటువంటి దేవదేవుని గూర్చి ప్రభు అయినటువంటి యేసయ్య ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యోహాను సువార్తలో మాత్రమే ఈ మాట 40 సార్లు ప్రభు అంటారు. నాకు నేనుగా రాలేదు, నా తండ్రి అయినటువంటి దేవాది దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు అని. సర్వలోక మానవాడి యొక్క పాప పరిహారార్థమై ప్రభు అయినటువంటి ఈ లోకానికి పంపించబడ్డారనే సత్యాన్ని ప్రభువే జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో వారు విడుదల పొందుతారని, విమోచించబడతారని వాక్యం చెప్తుంది. కనుక నేటి దినాన తండ్రి అయినటువంటి దేవుని మీదను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీదను మనం నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచగలిగినట్లయితే ప్రతి విధమైన శోధన నుండి, శ్రమ నుండి, ఇరుకు నుండి తప్పించబడ్డానికి దేవుడి దినాన్ని నీకు సహాయం చేయబోతున్నారు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరచును గాక.